వచ్చేసిన తీన్మార్ వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. అవన్నీ చూసే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నోరు జారి మాట్లాడిన చంద్రాలు, కాళ్ళ మీద గులవడుతున్న జనాలు, కేసీఆర్ తప్పు చేస్తుండంట, అప్పుడే మొదలుపెట్టిన లీడర్లు, 9 తారీఖు కూలబడుతున్న అసెంబ్లీ, కొత్త సీఎం, కొత్త రాష్ట్రం, కొత్త స్పీకర్, ట్రిపుల్ పడుతున్న డబల్ బెడ్రూమ్, 300 దాటిన సిమెంట్ ధర, తలా తోకలేని తమ్మినేని మాటలు, కర్రెగైతున్న కామ్రేడ్ల ఎరుపు కళ, తెలంగాణ సినిమాలల్లో సీన్లు మారాలే, పాత ముచ్చటను పాతర పెట్టాలి. కేసీఆర్ సార్ ఏది చెప్పినా అది జరిగి తీర్తది. ఆయన మాట అంటే మాటే, మాట మీద నిలబడట్లా ఆయన తర్వాతనే ఎవరైనా అని నేనంట, కాదని అగో వాళ్ళు అంటుర్రు. సారుకు నిమ్మలం లేకుండా చేస్తుర్రు. అలా బాధ ఏందో అరుచుకుందా పండ్రి. అరే ఏం మనుషులున్నారు ఈ జానారెడ్డి, కిషన్ రెడ్డిలు. కొమ్ము పడితే పురుగు అరుస్తున్నారు, జర్ర కూడా అరుచుకుంటలేరు. తెలంగాణ సర్కార్ వచ్చి ఎన్ని దినాలయనమ్మా? అంతా 4-5 రోజులు కాలే, అప్పుడే కేసీఆర్ అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని తిడుతున్నారు. వారం 10 రోజుల్లో మొదటి సంతకం ఈ రుణమాఫీ పెడుతానని చెప్పినటువంటి ఈ పార్టీ ప్రభుత్వం అది పెట్టక ముందే ఆందోళన పరిస్థితులు కలగటం చాలా విచారకరం, బాధకరం. ప్రకటించిన ప్రకారము ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. చూసినరా, ముఖ్యులకు మంత్రి కేసీఆర్ ఏమన్నాడు? 2013-14లో ఎవరైతే బ్యాంకులలో అప్పు తెచ్చుకున్నారో అవిటిని మాఫీ చేస్తామని చెప్పిండు. అగో 2014-13లో తెచ్చుకున్న వాళ్ళే చేస్తే అంతకు ముందుగాల తెచ్చుకున్న వాళ్ళే ఎవరు చేయాలి? ఓట్ల కోసం తిరిగినప్పుడు అన్ని రుణాలు మాఫీ చేస్తా అంటివి కదా అని అంటారు, మస్తుగా అంటారు. అన్నంత మాత్రములనే అన్ని మాఫీ చేస్తారా? అయినా కేసీఆర్ ఎన్నడన్న మాట తప్పిండా? ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉన్నాడు. మాటలు తప్పుడు మడమేలు ఇప్పుడు కేసీఆర్ సార్ ఇంట్లో ఒంట్లే లేదు. కావాలంటే మళ్ళొక పారి నువ్వు కేసీఆర్ సార్ ఓట్ల కోసం వచ్చినప్పుడు ఏం చెప్పిండో. గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి క్రాప్ లోన్స్ ఏవైతే ఉంటాయో రైతులందరికీ కూడా వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా 50 మంది రైతులకు దాదాపుగా ₹1,00,000 వరకు లోన్ మాఫీ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ప్రకటిస్తా ఉన్నా. ఇన్నవా జానాలు, కిషనాలు? గతంలో రైతులు తీసుకున్న రుణాలు ₹1,00,000 దాకా మాఫీ చేస్తామని ఆయన చెప్పిండు. గాని గతం అంటే 2009, 2013 అని చెప్పలే కదా. ఈ గతం అనుకోవాలి గాని అగో అయాలు అట్లా అన్నావు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే కుదరది. ఎవరైనా శాతనైన కాడికే బరువెత్తుకుంటారు గాని ఉన్న కాడికి ఎత్తుకొని కూలబడరు కదా. ఇప్పుడు కాకుండా ఇంకా 4 రోజుల కన్నా రైతులకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాడు. అవే కాదు, సంఘాలోళ్ళు తీసుకున్న లోన్లు కూడా మాఫీ చేస్తాడు. కాకపోతే జర ఓపిక పట్ట రాదుండ్రి. పబ్లికే కేసీఆర్ సార్ చెప్పింది నమ్మిండ్రు, మరి మీరెందుకు నమ్మరు చెప్పు? ఆయన రైతుల రుణాలు మాఫీ చేయకపోతే పబ్లికే చూసుకుంటారు, మీరెందుకు పరిచయం అవుతున్నారు అని అంటున్నారు సార్ జనం. చంద్రబాబు ఎవరు? టీడీపీ ఎవరి పార్టీ? చంద్రబాబు ఎవరి కోసం అధికారంలోకి వచ్చిండు అంటే తెలుగు తమ్ముళ్ళందరూ కట్టగట్టుకొని ఏమంటారు? మా పార్టీ బడుగుల కోసం, మా లీడర్ బలహీనుల కోసం అంటారు కదా. ఇగో గీ సీన్ చూడుర్రి. చంద్రాలు పాలన ఎట్లుండబోతుందో మీరే ఊహించుకోరి. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది అంటారు గాని ఊసరవెల్లి కాదు, చంద్రబాబు అవుతుందని బయటపడ్డది. ఇగో గింత మాట ఎందుకు అంటున్నామంటే ఇక చూడు, నిన్న తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎల్పీ లీడర్ ఎన్నికని ఓ పేరంటం పెట్టుకున్నాడు. అది ఎల్పీ లీడర్ ఎన్నికని పేరుకే పెట్టిండు గాని అసలు కథ ఇగో ఇది. కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆ పూల గుత్తి చేతికిచ్చి కాళ్ళ మీద వాడు మొక్కున్రి పుణ్యపాదాలు. ఇటువంటి పాదాలు మీకు మళ్ళా దొరకాయి. 7 కొండల ఎంకన్న పాదాల తర్వాత ఈ పాదాలే మంచి. చూస్తావేమో వంగు. చూసినరా, ఎమ్మెల్యేలందరితోని కాళ్ళు మొక్కిపించుకున్నాడు చంద్రాలు. ఆడోళ్ళు మొగోళ్ళు అని ఏం లేదు, అందరితోనే అదే పని చేయించుకున్నాడు. అయ్యో గట్ల నా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నారు? మిమ్మల్ని పబ్లికే గెలిపించిండ్రు, నన్ను కూడా పబ్లికే గెలిపించిండ్రని ఒక్క మాట చెప్పాలి కదా. కానీ అట్లా కాదు, వరుస పెట్టి కాళ్ళ మీద పడేసుకున్నాడు.
ఈయన ఏం చెప్పిండు మొన్నటిదాకా? తెలంగాణ ఇస్తే దొరల పాలన వస్తుంది, దొరల గడీల కాడనే జనం ఉండవలసి వస్తుంది, దొరాని బాంచన్ అని కాళ్ళు మొక్కవలసి వస్తుంది అని చెప్పలే? ఇవాళ దొరలెక్క ఎవరు చేస్తున్నారు? గిట్లా 30 మంది ఎమ్మెల్యేలతో కాలు మొక్కిపించుకుంటాడు. ఏంది చంద్రాలు, ఏంది లత్కోర్ పని? ఇక్కడికి వచ్చి సిఎల్పి నాయకుడిగా ఎన్నుకోవడం ఏంది నీ పని పాడుగాను? జనం కష్టపడి తెలుగుదేశం పార్టీ నాయకుడిని చేస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పుకోబడుతీవి. సిఎల్పి కాదు పటేలా, టీడీఎల్పి అది. ఎట్ల చంద్రాలు ఇప్పుడే గింత సోయి తప్పి పనిచేస్తే రేపు పొద్దుగాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్లెళ్తావు చెప్పు? నీ కొడుకు అట్లనే ఉన్నాడు, ట్విట్టర్ పిట్టే, నువ్వు అట్లనే ఉంటివి. జనం తప్పు చేసిన రాయి ఏంది అనుకునేటట్టు మాత్రం చేయకు, జర సోయి పెట్టుకొని మాట్లాడు, సోయితోటి పని చేయి అంటున్నారు. ఒక బక్కోడు ఇంకో బలమున్నోడు ఇద్దరు కొట్లాడుకుంటారట. అందులో బక్కోడు ఎట్లన్నా చేసి నేనే గెలవాలి అనుకుంటాడట. కానీ బలమున్న దెబ్బలకు అడ్డం పడి ఓడిపోయేటట్టు అవుతాడట. అమ్మా నేను ఎట్లన్నా చేసి ఓడిపోవద్దు అనుకొని కింద పడి కూడా ఒక కాలు తీసి బలమున్నోని ఈపు మీద పెడతాడట. పెట్టి ఇక చూడు నేనే గెలిచిన, నాదే గెలుపు అన్నాడట. స్టోరీ ఎవరిదో అర్థం కాలేదా? ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో గాలదే. ఓ రాములమ్మ, ఎర్రజెండా కాదు, ఇప్పుడు కర్రెజెండా ఎన్ని ఇయ్యాలో అని పాడుకోవాలి. ఎందుకంటే ఎర్రజెండా పని ఒడిచిపోయినట్టే కొడుతున్నది. మొన్నటి ఓట్లల్లా పట్టున్న పశ్చిమ బెంగాల్లో పత్తా లేకుండా పోయింది. కేరళ కాడ కనుమరుగయ్యేటట్టే అయింది. ఇంకేడనన్నా కొసరంత మెరుపుంటే అది కూడా వన్నే దక్కింది. మొత్తానికి ఎర్రజెండాల శకం ఒడిచిపోయినట్టే ఉన్నది. మళ్ళొక 10 ఏళ్ల దాకా లేవకుంటైనా కామ్రేడ్ల కంటి రెప్ప తమ్మినేని వీరభద్రం ఏమంటాడు? ఏహే మాకేమైంది, ఎర్రజెండా పార్టీలు కలకలలాడుతున్నాయి నిండు కుండలెక్క. ఓడిపోయినా మాదే గెలుపు, మా అంత ఐకమత్యం దేశంలో ఎవ్వరికి ఉండదని చెప్పుకొస్తున్నాడు. నారాయణ మీటింగ్కి వస్తే మేము రామని సిపిఎం పార్టీ వాళ్ళు దిక్కు కీసులాడుకుంటూనే ఉన్నారు. ఇంకేడున్నది లొటపీస్ ఐకమత్యం చెప్పుండ్రి. మొన్ననే కల తప్పినాయి కామ్రేడ్ పార్టీలు. తెలంగాణలో బతికితిరా పిలగా అన్నట్టు 1-2 సీట్లు గెలుచుకొని గుడ్లేలో పెట్టినాయి. అటు ఆంధ్రాలను అయితే 2 గిన్నెలు పట్టుకొని అడిగినా డిపాజిట్లు కూడా వేయలేదు జనం. ఒక్క మనతాన్నే కాదు, దేశమంతా ఎర్రజెండా పార్టీల పని కర్రెగనే చేసిండ్రు జనం. ఎందుకు ఇట్లా అయిందని ఆలోచన చేసుకోవాల్సింది పోయి ఇంకా మేము గట్టిగానే ఉన్నామంటే పబ్లిక్ ఏడ నమ్ముతారు సారు? ఇల్లు కట్టి చూడాలి, తర్వాతనే పెళ్లి చేసి చూడాలన్నట. అంటే ఇల్లు కట్టడం అంటే అల్లటప్ప కాదు, ఆడపిల్లకు పెళ్లి చేసినంత పెద్ద పని అన్నట్టు కదా. అవును, అసలు ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? డబల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఉండాలంటే ఎన్ని పైసలు పెట్టాలి? ఖర్చు ఎంత అవుతుందబ్బా? 50,000? లచ్చనా? 2 లక్షలా? ఎంత అవుతుంది? ఎవరన్నా కొత్తగా ఇండ్లు కడుతున్నారా? ఇక మన సర్కార్ మనకు వచ్చింది కదా, బిరబిర లోన్లు వస్తాయి, బునాది తీసి పిల్లలు రేసి గోడలు లేపుతూనే ఉంటాం అనుకునేటోళ్ళు జర్ర ఈ ముచ్చటి నుండి. సిమెంట్ బస్తా ధర ఎంతుందో ఎరికేనా? చూసుకున్నారా? గదే 180-200 ఉన్నది అనుకుంటురా? కాదు, ఆ జమానా పోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా 300 రూపాయలకు ఒక బస్తా అయింది సిమ్టి. అంటే ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెను, బాత్రూమ్, పయకాన కట్టుకోవాలంటే సర్కారు అన్ని కలిపి 350 లేకపోతే 400 బస్తాల సిమ్టి కావాలి. ఈ 400 బస్తాల సిమ్టికే 1,20,000 రూపాయలు పోతాయి. మేస్త్రి కూలి గుత్తకైతే 1,00,000 దాటుతుంది. ఇటుకే, సలాకు, మొరము, బండలు, కిటికీలు, దర్వాజాలు, కంకర, గనేటు ఎంత కాదనుకున్నా 3 లక్షలు దాటుతుంది. ఇప్పుడు కనుక ఇల్లు పని పెట్టుకుంటున్నా అంటే నక్కులు వదలైతే మరి జాగ్రత్త. అగో కేసీఆర్ సార్ 3 లక్షలు ఖర్చు పెట్టి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కట్టిస్తా అన్నాడు కదా, మరి దాని సంగతి ఏందని మీకు అనుమానం రావచ్చు. అన్నాడు, అనలేదని ఎవరంటున్నారు? కాకపోతే మళ్ళా ఈ నుండి వినిపిస్తాం. ఒక్క సంవత్సరానికి అవసరమైన పెట్టుబడి కూడా పెరిగినాయి, లోన్ కాదు. ఖచ్చితంగా గ్రామానికి లిస్టులు ప్రకటించి విజిలెన్స్ పెట్టి 2 పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది 125 గజాల స్థలంలో కట్టిస్తాం. దానికి ఒక బాత్రూమ్, ఒక ల్యాబొరేటరీ కూడా ప్రాంగణంలో కట్టిస్తాం. ఎంటైర్ ఇండియాలో ఎక్కడ లేదు స్కీమ్. దేశంలోనే అత్యుత్తమమైనటువంటి గృహ నిర్మాణ పథకాన్ని ఇక్కడ చేపడతాం. 100% దీన్ని అమలు చేపిస్తా. ఇది కేసీఆర్ మాట అని చెప్పి మనం చేస్తాం. విన్నారు కదా, సారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా తెలంగాణ ప్రజలకని మాట ఇచ్చినప్పుడు సిమ్టి ధర గుండే, కూళ్ళు గీళ్ళు అన్ని అగ్గునే అయిపోతుండే. కానీ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి జర్రంత పరేషాన్ అవుతుంది. మీరు అదే నమ్మకంతో ఉండుండ్రి, కట్టించి తీరుతాడు సారు. కాకపోతే ధరలు అవ్వగానే ఒక పారి యాడ్ చేయండి కేసీఆర్ సార్కు. ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి ముఖ్యమంత్రి కాబట్టి, మర్చిపోతాడు, బిజీగా ఉంటాడు.
అసెంబ్లీ అంటే వెంటనే మనకి ఏం యాదికొస్తుంది? నాకైతే కిరణ్ సార్ నోట్లకెళ్ళి వెళ్ళిన మాటలే యాదికొస్తాయి. సీమాంధ్ర జనాలు కూడా ఆ మాటల్ని మర్చిపోలేక కిరణాల్నే అందరూ మర్చిపోయేటట్టు చేసిర్రు కదా. సరే, ఇది పాత ముచ్చట. ఇక ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చింది, అసెంబ్లీ కూడా కొత్తగా తయారు చేసిర్రు. ఇక కూర్చుంటారట మన వాళ్ళు అందరూ అనలా. మరి ఇప్పటికెళ్ళి అక్కడ ఏం ముచ్చట్లు నడుస్తాయి, ఏం కథ? ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అన్న ముచ్చట ఎరికే కదా మీకు. ఇప్పుడు ఎందుకా ముచ్చట అంటే వచ్చే సోమవారంకెళ్ళి అసోంటి చిత్రాన్ని తెలంగాణ పబ్లిక్ చూడబోతున్నారు కాబట్టి. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఈ నెల 9వ తారీఖు సంధి మన తెలంగాణ సర్కార్ అసెంబ్లీలో కూర్చోబోతున్నది. ఇన్ని దినాలు ఎట్లుండే తెలంగాణ వాళ్ళ పని అసెంబ్లీలో? ఏడనో ఒక తాన మూలకు కూర్చొని ఆంధ్ర సర్కార్ వాళ్ళు పని చేసుకుంటా పోతే సప్పట్లు కొట్టో 2 సొట్లు పెట్టో వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడా ముఖ్యమంత్రి మనోడే, స్పీకర్ మనోడే, అందులోండే ఎమ్మెల్యేలు మనోళ్ళే, అంతా మనోళ్ళే కాబట్టి చిత్రం కొత్తగా కొట్టబోతున్నది ఇక మన కండ్లకు. అప్పుడు అంటే మనోళ్ళు లోలు చేస్తే ఆంధ్ర సర్కార్ వాళ్ళు తీసుకుపోయి అవతల ఎత్తేద్దురు. ఇప్పుడు మనోళ్ళని ఎత్తేసుకోవాలి, మనోళ్ళే తిట్టుకోవాలి, మనోళ్ళే మెచ్చుకోవాలి. ఇక మొన్నటికి మొన్న కిరణాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ పరిస్థితి? అది మీతో భయపడి మేము ఇస్తామనుకుంటే ఇంకా రాసి పెట్టుకో, ₹1 ఏం చేసుకుంటావు చేసుకో. చూసిండ్రా గిట్లుండే మనకు అప్పట్లా. ఇప్పుడు ఇవన్నీ ఏముండయి, మన పైసా మనమే ఖర్చు పెట్టుకోవాలి, మన తిండి మనమే తినాలి. రాజశేఖర్ రెడ్డి కూర్చున్న కాడ ఇప్పుడు కేసీఆర్ కూర్చొని సమాధానాలు చెప్తుంటాడు. మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్న జాగల ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూర్చుంటారు. ప్రతిపక్షం అధికార పక్షం ప్రతి పక్షం మనయే, తిట్టుకున్నా మనమే, కొట్టుకున్నా మనమే. ఆంధ్రలో వాసననే ఉండదు ఇక అసెంబ్లీలో. ఇప్పుడున్న మంత్రులు గింత్రులు అంతా ఒకప్పుడు ఇది మాది కాదనుకునేటోళ్ళు, ఇప్పుడు అంతా మనదే అయింది. మరి ఈ 9వ తారీఖు నాడు అసెంబ్లీలో ఎవరు ఏడ కూర్చుంటారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా మాట్లాడతాడు, మంత్రులేంది ప్రతిపక్షం వాళ్ళేంది అంతా 2 కండ్లు పెట్టి నిండుగా చూడొచ్చు మనం. ఫస్ట్ సర్కారు ఫస్ట్ సమావేశాలు పాండ్రి జోరుదారుంటాయి. ఇక కేసీఆర్ సార్ పోయిండు, మంత్రులు పోయిండ్రు, అలా ఎమ్మెల్యేలు కూడా పోయిండ్రు. పోయి జనాలకు మస్తు ఖుషి చేసిండ్రు. ఎక్కడికి ఏం ఖుషి అనుకుంటుర్రా? ఇది చూడుర్రి, మీరు కూడా బాగానే ఖుషి అయిపోతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, గజ్వేల్కు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. కేసీఆర్ సార్ నిన్నాడ మీటింగ్ పెట్టి వరాల వాన కురిపిస్తుంటే జనం తడిసి ముద్దయిపోయినరు. గిది లేదు గది ఉన్నదని కాకుండా అన్నీ తీసుకొచ్చి పబ్లిక్ ముంగట గుమ్మరిచ్చిండు. జనానికి ఏది ఏరుకోవాలనో అర్థం కాకుండా ఇక అర్ధగంట సేపు ఊపిరి తీయలేకపోయినరు అనుకో రాజు జనం. ఏం వరాలు మా రాజా. ఇక చూడుండ్రి, ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా 2 నుంచి 3 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చే బాధ్యత నాది. గజ్వేల్కు రింగ్ రోడ్ రావాలా, త్వరలోనే అది వచ్చి తీరుతుంది. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకున్న రోడ్డు 4 లైన్లు 5 లైన్ల రహదారిగా విస్తరించి చూసిండ్రా గజ్వేల్ పట్నం మీద వరాల గాలి దుమారమే కురిసింది. గజ్వేల్ ను గాడిలో పెడతా, చుట్టుముట్టు రోడ్డు వేపిస్తా, ప్రజ్ఞాపురంకి వెళ్ళి గజ్వేల్ దాకా 4-5 లైన్లతోని రోడ్డు వేపిస్తా, ఇంకేందో అనే ఏంది సార్ అది? బటర్ఫ్లై లైట్లతోని అద్భుతంగా పట్టణాన్ని తలపించే రీతిలో లైట్లు పొద్దుమికి 12 గొట్టంగా కూడా గజ్వేల్ పట్నం పట్ట పగలుండేటట్టు పెద్ద లైట్లు పెట్టిపిస్తాడంట. ఇక గింతేనా ఇంకేమన్నా ఉన్నాయా సారు? గజ్వేల్ పట్టణానికి హరితహారం అనే నినాదం కింద ఇబ్బడి ముబ్బడిగా చెట్లు పెంచి 4 సంవత్సరాలలో గజ్వేల్కి హెలికాప్టర్లో వస్తే పట్టణంలో దిగుతున్నామా అడవిలో దిగుతున్నామా అనే విధంగా గిది గజ్వేల్ పట్నం మొగుల మీదకి వెళ్ళి చూస్తే అడవి లెక్కనే కనిపించేటట్టు తయారు చేస్తా అంటున్నాడు. ఇంకా ఇవే కాదు, గజ్వేల్ కాడ 5,000 ఇండ్లు కట్టిపిస్తా అని కూడా చెప్పేసిండు. 5 ఏళ్ల అదృష్టం ఒక్కటే పారి గుమ్మరిచ్చింది అనుకో రాదు గజ్వేల్ మీద. ఇక సారు మరి అంత మంచిగానే ఉన్నది గజ్వేల్ రూపురేఖలు మార్చుడు గిర్చుడు అంతగాని ఒక్క గజ్వేలే కాదు సారు, తెలంగాణ మొత్తం గిట్లనే తయారు చేస్తాడు మా ఊర్లో అని కూడా ఎదురు చూస్తున్నారు జనం. జర ఆల మీద కూడా ఒక్క నజర్ పెట్టమంటున్నారు సార్ కొంతమంది. ఎవరెస్ట్ తెలుసు కదా, పెద్ద కొండ, మొత్తం మంచిగా ఉంటది అక్కడ. స్వెటర్లు వేసుకోకుండా పోతే చలికి. సరే గాని దాన్ని పెద్దోళ్ళే ఎక్కుడు కష్టం. కానీ అక్కడ తెలంగాణ జెండా ఎగిరింది తెలుసు కదా ముచ్చట. మరి పోరలు ఎట్లెక్కిండ్రు, వాళ్ళకి అసలు భయం కాలేదా? ఎక్కాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం పండ్రి. ఈడ కోట్లేసుకొని కూర్చున్న 2 పోరగాన్లు ఎవరో ఎరికేనా మీకు? కొందరు గుర్తుపట్టే ఉంటారు కానీ గుర్తుపట్టని వాళ్ళందరూ బాగినుర్రి. వీళ్ళు అందరు అసొంటి పిల్లలు కాదు, తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యాలు. ఎందుకంటే పెద్దోళ్ళే చేయలేని పని చేసి చూపించారు కాబట్టి. ఎవరెస్ట్ పర్వతం ఎరికే కదా, గదే ప్రపంచంలోనే అన్నిటికంటే ఎత్తుకుండే మంచుగుట్ట.
భూమి మీదకెళ్ళి ఏం తక్కువ 9 కిలోమీటర్ల ఎత్తుంటది. కిందికెళ్ళి తలకాయ మొత్తం పైకెత్తి చూసినా గానీ దాని కొస కనబడది. ఇక ఆడ -40 డిగ్రీల చలి ఉంటదట. అంటే గిలాసాల నీళ్లు బయట గాలికి పెట్టినా గానీ 5 సెకండ్లలో గడ్డ కడతాయట. అగో గంత చలి ఉంటది ఆడ. పైకెక్కిన కొద్దికి గాలి తక్కువ, ఊపిరి కూడా ఆడదట. ఇక గసొంటి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి 3 రంగుల జెండా వాతొచ్చిండ్రు వీళ్ళు. ఇక ఈ ఆడవిల్లనైతే చిన్న వయసులోనే ఎవరెస్ట్ ఎక్కిన ఆడవిల్ల అని గిన్నిస్ బుక్కుల్నే పేరు సంపాదించింది. ఇక మరి అలా పేరేంది ఊరేంది అన్న ముచ్చట్లు వాళ్ళే చెప్తున్నారు. ఈనుండ్రి. ఐఎమ్ మాలావత్ పూర్ణ. ఐఎమ్ ఫ్రమ్ పాకాల విలేజ్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. నా పేరు ఆనంద్ కుమార్. నేను చదివేది ఇంటర్మీడియట్. నాకు 17 సంవత్సరాలు. ఎంత కష్టం అనిపించిందంటే ఒక్కోసారి ఊపిరి ఆడిపోయేది. అయినా కానీ నేను అడ్జస్ట్ అయ్యాను ఆ యొక్క అట్మాస్ఫియర్కి. అండ్ చాలా చలిగా ఉండేది. ఇన్నరా ఇంకా వీళ్ళు ఎక్కేటప్పుడు తొవ్వల శవాలు కూడా కానొచ్చినాయట. అవి చూడంగానే ఈ పిల్లగాని గుండె అయినంత పని అయిందట. అయినా గానీ అలా సార్ చెప్పిన మాటలు యాద్ చేసుకొని ధైర్యం తెచ్చుకున్నాడట. మొత్తానికి మన తెలంగాణ బిడ్డలు దేశం మొత్తం గర్వపడే పని చేసిండ్రు అన్నట్టు. పేద కుటుంబాల పుట్టిన వాళ్ళకు కూడా ధైర్యానికి ఏం తక్కువ ఉండదని చూపించిండ్రు. ధైర్యం ఉండాలే గాని ఏ పని చేయాలన్నా పేదరికం అడ్డు రాదని రుజువు చేసిండ్రు పూర్ణ, ఆనంద్ కుమార్. మీకు V6 చూసేటోళ్ళందరి తరపున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం, అందుకోండి. కొందరు పోరలుంటారు, అబ్బా అప్పుడప్పుడు అలా మెదర్ల ఏ పురుగు సొత్తదో గాని పక్కనున్నోళ్ళను పరేషాన్ చేస్తారు. ఏం పోయే కాలమో ఏమో గాని ఆ పని చేయకరా వారి అంటే అదే చేస్తాను ఉరుకులాడతారు. గట్లనే ఓ పోరడు ఏదో చేయబోయి ఇంకేదో చేసిండట. చూడరే. చెప్తే ఇననోని చెడంగా చూడాలంటారు పెద్ద మనుషులు. నిజమే మరి. గట్ల కాదు బిడ్డ, గిట్లా చేయరా అంటే ఊహు అని మెడల మీదకి వెళ్ళి చూసుకుంటా పోతారు కొంతమంది పోరగాళ్ళు. గట్లనే ఒకటి తమిళనాడులో ఏం చేసిండో ఎరికేనా? పాడుపడ్డ బాయ్ ఒకటి ఉంటే దాని మీద కట్టె పెట్టిండు ఈడి కాడికి. ఇప్పుడు ఆ కట్టె మీదకి వెళ్ళి నడుచుకుంటూ అవతల దిక్కు పోవాలన్నట్టు. ఆఖరికి ఏమైందో చూడుండ్రి. మెల్లెగరో మెల్లగా నీ ఆట పాడుగాను పుసుక్కున జారితివా అంటే ఎవ్వారం ఎటమటం అవుతుంది. అబ్బా నీ పని చల్లగుండా. ఇప్పుడు నిమ్మలమైందా? వద్దురా అంటే తినకపోతివి. ఆట ఆట అని పోయి బాయిలో పడితివి. కట్టె ఇరిగిపోయి బాయిలో దిబుక్కున పడితివి. ఇగో ఇటువంటి పనులు చేస్తుంటారు పోరగాళ్ళు. పెద్దల మాట సద్దిమూట అంటారు కదా. ఇగో ఇదే అన్నట్టు. ఇనకపోతే గిట్నే యాదకొస్తుంటాయి మనకు ముచ్చట్లు. ఇంటే సద్దిమూట ఇనకపోతే గీ కథ. మస్తున్నాయి కదా ఇలాంటి ముచ్చట్లు, మస్తు గమ్మత్తున్నాయి కదా. రేపు వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.